CT cable. 10th క్లాస్ ఎగ్జామినేషన్ అయిపోయింది అంటే మీరు 10th క్లాస్ పూర్తి చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటి? సెకండరీ ఎడ్యుకేషన్ అయిపోయింది. హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే మధ్యలో ఉండేది ఇంటర్మీడియట్, ద ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ కెరియర్. అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి బ్యారియర్ లాగా ఉండేదే ఇంటర్మీడియట్. మీకు 10th క్లాస్ తర్వాత ఏ కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సులు మనం తీసుకోవాలి, 10th క్లాస్ తర్వాత మనకున్న ఆప్షన్స్ ఏంటి, ఎడ్యుకేషన్లో మనకున్న ఆప్షన్స్ ఏంటి, అవి మనం ఇప్పుడు చూద్దాం. 10th క్లాస్కి సంబంధించి 10th క్లాస్ తర్వాత అంటే ఎస్ఎస్సి తర్వాత మనకున్న రూట్స్ ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్, తర్వాత వొకేషనల్ కోర్సెస్, ఐటీఐ, ఈ విధంగా మనకున్నాయి. అయితే ఏ కోర్స్ అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఫర్దర్లో మీ కెరియర్ బిల్డప్ చేసుకోవాలన్నా, ఏ కోర్సు తీసుకోవాలన్నా, లేకపోతే ఏ ఎగ్జామినేషన్ రాయాలన్నా కూడా ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ. కాబట్టి అంటే 10th క్లాస్ అనేది ఒకవేళ మీ కెరియర్ బిల్డింగ్కి అది ఫౌండేషన్ అయితే ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్గా మారుతుంది, బేరియర్గా మారుతుంది. కాబట్టి ఆ ఇంటర్మీడియట్ని ఖచ్చితంగా మనం ఇంటర్మీడియట్లో సెలెక్ట్ చేసుకునే గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈజీగా గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడం కాదు. అంటే ఏదైతే మీరు గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారో ఇంటర్మీడియట్లో ఆ గ్రూప్ పైనే మొత్తం మీ ఫ్యూచర్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది, మీ కెరియర్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు కామన్గా మనకి ఇంటర్మీడియట్లో ఉండే గ్రూప్స్ మనకి ఏముంటాయంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి, ఈ గ్రూప్స్ మనకు ఉంటాయి. అయితే మనం గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడంలో ఈజీగా ఏదో గ్రూప్ తీసుకుందాం, ఇంట్లో వాళ్ళు చెప్పిర్రు, లేకపోతే మీ ఎల్డర్స్ మీకు సజెస్ట్ చేసిండ్రు, లేకపోతే మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిర్రు, మనం గ్రూప్ తీసుకుందాం అనేది కాకుండా మీరు తీసుకునే గ్రూపు, మీరు ఎంచుకునే గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ తర్వాత మీకు ఉండే ఆప్షన్స్ ఏమున్నాయి, అంటే మీ కెరియర్లో మీకు ఉండే ఆప్షన్స్ ఏమున్నాయి. సాధారణంగా ఏముంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక గోల్ ఉంటుంది. ఇంజనీర్ కావాలనో, డాక్టర్ కావాలనో, లాయర్ కావాలనో, సీఏ కావాలనో, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్లియర్గా చేయాలనో, సివిల్ సర్వెంట్ కావాలనో, ఏదో ఒక గోల్ అయితే ఉంటుంది. అంటే ఒక గోల్ పెట్టుకోవడం తప్పలేదు. ఒకవేళ ఒకవేళ ఆ గోల్ మిస్ అయితే మనకు ఆల్టర్నేటివ్ గోల్స్ మనకేమున్నాయి, ఆల్టర్నేటివ్ రూట్స్ మనకేమున్నాయి అనేది ఈ కెరియర్ గైడెన్స్ మొత్తానికి మనకు. అంటే వాస్తవంగా మనం ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుందాం. ఎంపీసీ అంటే మనము మ్యాథ్స్ అనేది మనకు రెండుగా డివైడ్ అవుతుంది, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బిగా, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ. ఈ ఎంపీసీ తీసుకుంటే అంటే ఇంటర్మీడియట్లో ఒకవేళ మీరు ఎంపీసీ పూర్తి చేస్తే కనుక ఎంపీసీ తర్వాత మనకు ఉండే ఆప్షన్స్ ఏముంటాయి. ఫస్ట్ ఎవరైనా కూడా ఒక స్టూడెంట్ ఎంపీసీ తీసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకు ఉండే గోల్ ఏంటంటే ఇంజనీరింగ్. ఇక్కడ ఇంజనీరింగ్లో మనం చూసుకుంటే వాస్తవంగా కూడా నేషనల్ లెవెల్లో ఇంజనీరింగ్ ఒకవేళ బెస్ట్ ఇన్స్టిట్యూట్లో చేయాలనుకుంటే మన కళ్ళ ముందు కనిపించే ఆప్షన్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్. అంటే దేశవ్యాప్తంగా మొత్తంగా కూడా 23 ఐఐటీస్ మనకున్నాయి, 32 ఎన్ఐటీస్ మనకున్నాయి, తర్వాత 26 ట్రిపుల్ ఐటీస్ మనకున్నాయి. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కాబట్టి అంటే దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఈ ఇన్స్టిట్యూట్లు ఏవైతున్నాయో ఇన్స్టిట్యూట్లు అనేవి మనకు బెటర్ ఇన్స్టిట్యూట్లు కాబట్టి అంటే టాప్ మోస్ట్ ప్రియారిటీ ఇన్స్టిట్యూట్లు. ఒకవేళ ఈ ఇన్స్టిట్యూట్లలో మనకు సీట్లు రావాలంటే అంటే దేశవ్యాప్తంగా కూడా ఐఐటీలలో మనకు సుమారు 16,000 పైచిలకు సీట్లు ఉన్నాయి, తర్వాత ఎన్ఐటీలలో మనకు సుమారు 24,000 సీట్లు మనకున్నాయి, ట్రిపుల్ ఐటీలలో మనకు 6,000 సీట్స్ మనకున్నాయి మొత్తానికి. అంటే దీంట్లో మనకు సీట్ రావాలంటే అంటే ఇంజనీరింగ్ ఒకవేళ మనం ఐఐటీలలో కానీ, ఎన్ఐటీలో కానీ, ట్రిపుల్ ఐటీలో కానీ మనకు సీట్ రావాలనుకున్నప్పుడు మనం ఏ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి? మనకుండే ఆప్షన్ ఐఐటీ జేఈఈ ఎగ్జామినేషన్, అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటాం మనం. ఐఐటీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటాం. ఈ ఎగ్జామినేషన్ కామన్గా మనకు ఉండే 300 మార్క్స్కి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ మెయిన్స్గా ప్లస్ అడ్వాన్స్ 2 స్టేజెస్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్గా మనం ఇయర్ ఎస్టిమేషన్ తీసుకుంటే ఈ సంవత్సరం కూడా మనకు సుమారు 10 లక్షల పైచిలుకు మంది ఈ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా రాయడం జరిగింది. అంటే ఈ 10 లక్షల పైచిలుకులో మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత అంటే మెయిన్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫిల్టర్ అయిన తర్వాత అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు. అడ్వాన్స్లో సుమారుగా 160,000 నుంచి 170,000 మంది విద్యార్థులు సెలెక్ట్ అవుతారు. ఆ అడ్వాన్స్లో బెస్ట్ పర్సెంటైల్ వచ్చిన వాళ్ళకు కౌన్సిలింగ్ ద్వారా ఈ ఐఐటీస్లలో కానీ, ఎన్ఐటీస్లలో కానీ, ట్రిపుల్ ఐటీలో కానీ సీట్ రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒకవేళ ఐఐటీలో మనకు సీట్ రాలేదు, నెక్స్ట్ ఆప్షన్ మనకేముంది అంటే మనం ఐఐటీ జేఈలో మనకు సీట్ రాలేదు, నెక్స్ట్ ఆప్షన్ మనకేముంది? నెక్స్ట్ ఆప్షన్ మనకు కనిపించాలి అంటే మనం ఇంజనీరింగ్ చేయాలి, లోకల్లో మనం ఇంజనీరింగ్ చేయాలి, మన స్టేట్లో మనం ఇంజనీరింగ్ చేయాలి. మనకు ఉండే ఆప్షన్ ఏది? ఎంసెట్ మనకున్న ఆప్షన్. అంటే తెలంగాణ రీజియన్ మనం ఉన్నాం కాబట్టి తెలంగాణలో మనకున్న ఆప్షన్ ఎంసెట్ అనమాట. ఇక్కడ మనం వాస్తవంగా ఇంజనీరింగ్ అంటే మనం ఏమనుకుంటాం అంటే కామన్గా ఇంజనీరింగ్లో మనకు ఉండే బ్రాంచెస్ మనకు ఉంటాయి. అంటే ట్రిపుల్ ఈ అంటాం, సిఎస్సి అంటాం, తర్వాత మనకు మెకానికల్ అంటాం, సివిల్ అంటాం, అట్లా మనకు డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రానిక్స్, తర్వాత మనకు ఇంజనీరింగ్ అని మనం ట్రిపుల్ ఈ అంటాం మొత్తానికి. అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మనం ట్రిపుల్ ఈ అంటాం. తర్వాత మనకు సిఎస్సి ఉంటుంది. సిఎస్సి అంటే మనం కంప్యూటర్ సైన్స్ అంటాం.
తర్వాత మనకు మెకానికల్, సివిల్ ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ బ్రాంచెస్ మనకి ఇంజనీరింగ్లో ఉంటాయి. అవి కాకుండా మనకు మెరైన్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ, రోబోటిక్ సైన్సెస్, ఏరోనాటికల్ టెక్నాలజీ అంటే కొత్త కోర్సులు అనేక మనకు వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మనకు కొత్త కోర్సులు రావడం జరిగింది. అవి కూడా మనకి ఇంజనీరింగ్లో ఇంక్లూడ్ అవుతాయి. అయితే వాస్తవంగా కూడా మనం ఎంసెట్లో మనకు 160 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎంసెట్లో మన తెలంగాణ వ్యాప్తంగా కూడా 14 గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు మనకు ఉన్నాయి. అంటే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, అట్లా మొత్తం కూడా 14 మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు మనకు ఉన్నాయి ఈ ఎంసెట్కి సంబంధించి, మొత్తం కూడా ఇంజనీరింగ్కి సంబంధించి. వాటితో పాటు సుమారు 280 పైచీలకు మనకు ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తంగా కూడా మనకి ఇంజనీరింగ్ సీట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 1,00,000 పైచీలకు సీట్లు మనకు ఉన్నాయి. అంటే ఏదైనా కూడా ఒక విద్యార్థి ఏమనుకుంటాడు, హైయర్ ఎడ్యుకేషన్లో బెటర్ అంటే టాప్ మోస్ట్ ప్రియారిటీ ఉన్న కాలేజ్ ఏదైతే ఉన్నదో ఆ కాలేజీలో కూడా సీట్ రావాలనుకుంటారు. అట్లా మనం ప్రిఫర్ చేసే ఈ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అనమాట మొత్తానికి. అంటే ఎంసెట్ ఎగ్జామినేషన్లో మనకు 160 మార్క్స్కి బెటర్ ర్యాంక్ వస్తే, అంటే 160 మార్క్స్కి మనం టాప్ మోస్ట్ ర్యాంక్ మనకు వస్తే మనకు ఉస్మానియాలో కానీ, జేఎన్టీయూలో కానీ, లేకపోతే మనకి ఇంకా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్లు ఏవైతున్నాయో వాటిలో మనకు సీట్ రావడం జరుగుతుంది మొత్తానికి. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఒకవేళ మనకి ఎంసెట్లో సీట్ రాలేదు, నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏముంది? ఎంసెట్ కాకుండా నెక్స్ట్ ఆప్షన్ మనం పోయే ముందు మనకు ఎన్డీఏ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్. ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్. ఇది ఎప్పుడు కూడా డిసెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇద్దరు కూడా ఎగ్జామినేషన్ రాయొచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే ఆర్మీ కానీ, నవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఈ మూడిట్లో వాళ్ళకు ఎంట్రీ దొరుకుతుంది. ఈ మూడిట్లో కూడా బెటర్ జాబ్ వచ్చే అవకాశం మనకు ఉంటుంది మొత్తానికి ఎన్డీఏ ద్వారా. అంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ప్లస్ రిటన్ టెస్ట్ రెండు ఉంటుంది. అంటే చిన్న ఏజ్లో, అంటే 18 years ఆఫ్ ఏజ్లో మనం ఏమవుతుందంటే మొత్తానికి కూడా మనం బెటర్ కెరియర్లో సెట్ అయిపోతాం ఎన్డీఏ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే. ఎన్డీఏ ఆప్షన్ కాకుండా ఇంకా మనకు ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చూసుకుంటే ఇంటర్మీడియట్ బేస్ మీద, అంటే ఎవరైనా కూడా మనకి ఏమవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏది తీసుకున్నా కూడా మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ కాబట్టి ఏ కాంపిటేటివ్ స్ట్రీమ్ తీసుకున్నా ఇంటర్మీడియట్ మీద అంటే మనకున్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనకి ఏమున్నాయి అంటే ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ అంటాం మనం, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్. ఇక లోకల్ గవర్నమెంట్ జాబ్లలో మనం తీసుకుంటే విఆర్ఏ కానీ, కానిస్టేబుల్ కానీ, లేకపోతే ఆర్మీ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇంటర్మీడియట్ బేస్ మీదే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇక మనకున్న ఇది కాకుండా మనకున్న ఆప్షన్ ఏముంటుంది మొత్తానికి అంటే గ్రాడ్యుయేషన్. ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ బేస్ మీద మనం బీఎస్సీ అంటాం, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటాం. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో మనకు ఉండేది ఏంటంటే ఎంపీసీఎస్ అంటాం. ఫస్ట్ మనకు ఉండేది ఎంపీసీ, అంటే సేమ్ ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుంది మనకు మొత్తానికి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. అది కాకుండా మనకు ఎంపీసీఎస్ అంటాం మనం, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. కొత్త కోర్సులు మనం తీసుకోవాలనుకుంటే స్టాటిస్టిక్స్ కానీ, ఫోరెన్సిక్ సైన్స్ కానీ, జియాలజీ కానీ ఇవన్నీ కోర్సులు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది ఎంపీసీ పరంగా. ఇది గ్రాడ్యుయేషన్. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ అంటే మనం గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ తర్వాత నెక్స్ట్ మనకేముంటుంది అంటే గ్రాడ్యుయేషన్ అంటే బీఎస్సీ తర్వాత నెక్స్ట్ మనకే ఉంటుంది. బీఎస్సీ తర్వాత మనకు ఉండే ఆప్షన్ ఎంఎస్సీ అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటాం మనం. ఈ మాస్టర్ ఆఫ్ సైన్స్ చేసిన తర్వాత మనం మాస్టర్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఫ్యాకల్టీ ఫీల్డ్కి మనకి వెళ్ళిపోవచ్చు, అంటే లెక్చరర్ ఫీల్డ్కి మనకి వెళ్ళిపోవచ్చు, అంటే కంపెనీ సైడ్ కూడా మనం పోవచ్చు మొత్తానికి. ఆ తర్వాత లాస్ట్కి మనము పిహెచ్డీ ఎంట్రన్స్ రాస్తే లాస్ట్కి మనం పిహెచ్డీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పిహెచ్డీ చేసుకున్న తర్వాత డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేసుకున్న తర్వాత రీసెర్చ్ సైడ్ పోయే అవకాశం కూడా ఉంటుంది, సైంటిస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయి మొత్తానికి. అంటే ఎట్లయితే మనం బీఈ బీటెక్ అంటాం అంటే ఇంజనీరింగ్లో, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటాం మొత్తానికి, అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటాం మొత్తానికి మనం. వీటి తర్వాత మనకి ఎంటెక్ ఉంటుంది, అంటే గేట్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే ఎంటెక్ ఎగ్జామినేషన్, ఎంటెక్ మనకు సీట్ దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత దాంట్లో కూడా పిహెచ్డీ ఉంటుంది. అట్లా ఈ గ్రాడ్యుయేషన్లో కూడా మనకు ఈ ఎంఎస్సీలు చేసే అవకాశం ఉంటుంది. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఎంఎస్సీ ఫిజిక్స్ చేయొచ్చు, తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, స్టాటిస్టిక్స్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం చేసే అవకాశం ఉంటుంది. ఫోరెన్సిక్ సైన్స్ ఉంటుంది, జియాలజీ ఉంటుంది. ఇవన్నీ కూడా చేసే అవకాశం మనకు ఉంటుంది. ఇది ఈ రూట్. లేదు నాకు ఏ రూట్స్ నాకు వద్దు ఎంపీసీ పరంగా, నెక్స్ట్ ఉండే ఆల్టర్నేటివ్ రూట్ నాకు ఏముంటుందంటే మల్టీమీడియా, హోటల్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైనింగ్, టూరిజం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఎంపీసీ పరంగా. ఇవన్నీ కూడా కెరియర్ ఆప్షన్స్ మనకి ఎంపీసీ పరంగా ఉంటాయి. అంటే మనం ఇప్పుడు చూసిన కెరియర్ ఆప్షన్స్ మనకి ఏమున్నాయో ఏదైనా మనం ఒక గోల్ అయితే సెట్ చేసుకుంటాం కాబట్టి గోల్ సెట్ చేసుకున్న తర్వాత కూడా ఆల్టర్నేటివ్ గోల్స్ ఉంటే మనం బెటర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఎంపీసీ పరంగా. ఇప్పుడు బైపీసీ పరంగా అనుకుంటాం మనం. అంటే బైపీసీ మనకి ఏముంటుందంటే మనం జనరల్గా 10th క్లాస్ దాకా మనకి ఏముంటుందంటే బయాలజీ ఉంటుంది. అంటే ఈ బయాలజీని మనం బైపీసీలో ఏం చేస్తాం, బాటనీ, జువాలజీగా డివైడ్ చేస్తాం. తర్వాత అక్కడెక్కడైతే మనకు ఫిజికల్ సైన్స్ ఉంటుందో ఫిజికల్ సైన్స్ని మనం ఏం చేస్తాం, ఫిజిక్స్, కెమిస్ట్రీగా డివైడ్ చేస్తాం మనం. దాన్ని మనం బైపీసీ అంటాం మనం మొత్తానికి. ఈ బైపీసీలో మనకు కెరియర్ ఆప్షన్స్ ఏముంటాయి? సాధారణంగా ఒక విద్యార్థికి బైపీసీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏముంటుందంటే ఎంబీబీఎస్. ఈ ఎంబీబీఎస్ దేని ద్వారా మనకు వస్తుంది? ఎంబీబీఎస్ మనకు వచ్చేది నీట్ ఎగ్జామినేషన్ ద్వారా. 2016లో ఈ నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఏదైతుందో అది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా
ఈ డాక్టర్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, బీఏఎంఎస్ కావచ్చు, బిహెచ్ఎంఎస్ కావచ్చు, ఏవైతే ఈ డాక్టర్ కోర్సులు మొత్తం అంటే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ ఎలిజిబిలిటీ మనకు నీట్ ఎగ్జామినేషన్ అనమాట. ఈ నీట్ ఎగ్జామినేషన్ చూసుకుంటే వాస్తవంగా కూడా మనం దేశవ్యాప్తంగా కూడా మనకు సుమారు ఇప్పుడున్న పరిస్థితి 2023 లెక్క తీసుకుంటే మనకు సుమారు 1,00,000 సీట్ల దాకా మనకు డాక్టర్ సీట్లు మనకు ఉన్నాయి. అయితే నీట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్లు కూడా మనం తీసుకుంటే ఈ ఇయర్ అంటే 2023కి నీట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ చేసింది మాత్రం 20,60,000 పీపుల్ అప్లికేషన్ చేయడం జరిగింది. 1,00,000 సీట్లు మనకు ఉన్నాయి మొత్తానికి. ఈ నీట్ ఎగ్జామినేషన్లో 720 మార్క్స్ మనకు ఉంటాయి. ఈ 720 మార్క్స్కి మనకు బెటర్ మార్క్స్ అంటే నియర్ అబౌట్ 500 అంటే రిజర్వేషన్ మనం లెక్కలోకి తీసుకున్నప్పుడు అంటే జనరల్గా మనం తీసుకున్నప్పుడు మోర్ దెన్ 550 అట్లా వస్తే మనకు సీట్ అనేది పక్కాగా వస్తుంది. కౌన్సిలింగ్ బట్టి ఒక్కోసారి 500 కట్ ఆఫ్ అవుతుంది, 450 కట్ ఆఫ్ అయితే అట్లా కూడా కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్ తర్వాత నీట్ మనం క్లియర్ చేస్తే ఎంబీబీఎస్ కానీ ఈ మొత్తం డాక్టర్ కోర్సులలో మనకు ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది మొత్తానికి. సరే, నీట్ ద్వారా మనకు వెటర్నరీ కూడా 15% మనకు సీట్స్ అనేవి కోటా ఉంటాయి వెటర్నరీలో కూడా మొత్తానికంటే ఇవి కూడా ఉంటాయి. అయితే నీట్ అనేది మనకు వద్దు, మనకు రాలేదు అనుకుందాం, అనేక కారణాల ద్వారా నీట్ మనకు రాలేదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ మనకే ఉంది. నెక్స్ట్ మనకు ఆల్టర్నేటివ్ ఉన్న ఆప్షన్ మనకి ఏముంటుందంటే ఎంసెట్ ఎగ్జామినేషన్. ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ మనకు అగ్రికల్చర్ మెడికల్ స్ట్రీమ్ ఉంటుంది మనకు, అంటే అగ్రికల్చర్ ఫార్మసీ మెడికల్ స్ట్రీమ్ ఉంటుంది. ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ మనకు ఉండేది 160 మార్క్స్కి ఉంటుంది. ఈ 160 మార్క్స్కి ఉన్న ఎగ్జామినేషన్లో అగ్రికల్చర్ అంటే సాధారణంగా బీఎస్సీ అగ్రికల్చర్, ఒకవేళ ఒక బైపీసీ స్టూడెంట్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాళ్ళ డాక్టర్ డ్రీమ్ మిస్ అయితే నెక్స్ట్ వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ డ్రీమ్ అనేది అగ్రికల్చర్ అనమాట. అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రికల్చర్ సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి వాస్తవంగా కూడా. అంటే ఇప్పుడు ఈ ఇయర్ మనకి ఎక్కువైన పరిస్థితి 960 సీట్స్ మొత్తం కూడా అగ్రికల్చర్ సీట్స్ మనకు ఉన్నాయి. అగ్రికల్చర్ మనకు బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటుంది, బీఎస్సీ హార్టికల్చర్ ఉంటుంది, బీఎస్సీ సెరికల్చర్ ఉంటుంది, బీఎస్సీ ఫిషరీస్ ఉంటుంది, బీఎస్సీ ఫారెస్ట్రీస్, ఇవన్నీ కూడా మనకు అగ్రికల్చర్లో మనకు ఈ అగ్రికల్చర్ దాంట్లో వస్తాయి. ఇవన్నీ కలిపి మనకు 960 సీట్స్ మనకు ఉంటాయి మొత్తానికి. అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకైతే దాంట్లో ఈ సీట్స్ ఉంటాయి మొత్తానికి. ఇవి కాకుండా మనకు వెటర్నరీ సైన్స్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఒకటి రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్సిటీ ఉంటుంది, తర్వాత రాజేంద్రనగర్ తర్వాత మనకు కోరుట్లలో వెటర్నరీ కాలేజ్ మనకు కూడా, రెండు కలిపి కూడా నియర్లీ 120 సీట్స్ మనకు వెటర్నరీ సీట్స్ ఉంటాయి. అవి కాకుండా బీ ఫార్మసీ అంటాం మనం. అంటే ఎంసెట్లో వాస్తవంగా కూడా 160 మార్క్స్కి మనం ఫస్ట్ ప్రియారిటీ మనం ఏం చేస్తాం, అగ్రికల్చర్, వెటర్నరీ, ఆ తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ మనం ఫార్మసీకి ఇస్తాం. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అంటాం మొత్తానికి. ఒక్కొక్కసారి ఇంటర్మీడియట్ తర్వాత మనం ఫార్మ్ డి కూడా చేసుకోవచ్చు. అంటే 6 years కోర్స్ మనకు ఉంటుంది. ఫార్మసీ అనేది 4 years కోర్సు. ఫార్మ్ డి అయితేనేమో మనకు గ్రాడ్యుయేషన్ ప్లస్ ఈ ఫార్మ్ డి రెండు కలిపి మనం 6 years కోర్స్ మొత్తం ఉంటుంది. అది ఫార్మసీ అంటాం మొత్తానికి. అయితే ఈ ఫార్మసీ చేస్తే మనకి ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే మనకి ఏమవుతుంది వాస్తవంగా కూడా అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా మనకు గవర్నమెంట్ జాబ్ దొరికే అవకాశం మనకు ఉంటుంది. వెటర్నరీ సైన్స్ చేసినా కూడా అనిమల్ డాక్టర్గా మనం అంటాం కాబట్టి అనిమల్ డాక్టర్గా మనకు బెటర్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుంది మొత్తానికి. పెట్ డాక్టర్స్గా బెటర్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ మనకు పెరుగుతున్న అవకాశం ఉంది. అంటే పెట్స్ పట్ల అవగాహన పెరుగుతున్న క్రమంలో వెటర్నరీ సైన్స్ కూడా బాగా డిమాండ్ వచ్చిన పరిస్థితి మనకు ఉన్నది. అయితే ఈ బీ ఫార్మసీ చేస్తే మనకు నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏముంటుంది, బీ ఫార్మసీ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏముంటుంది అంటే ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏవైతున్నాయో ఫార్మాసిటికల్ కంపెనీస్లో ఫార్మా కంపెనీస్లో మన కెరియర్ వచ్చే అవకాశం ఉంటుంది, జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే క్వాలిటీ కంట్రోల్లో కానీ క్వాలిటీ అనాలిసిస్లో కానీ. తర్వాత మనకు బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత మనకి ఎట్లయితే ఎంఎస్సీ అగ్రికల్చర్ మనకు ఉంటుందో ఐకార్ అంటాం మనం. ఐకార్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే మనం ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా మనం చేసే అవకాశం ఉంటుంది. అట్లా బీ ఫార్మసీ చేసిన తర్వాత మనం నైపర్ ఎగ్జామినేషన్ రాసినా మనం ఎంఫామ్లో మనకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తానికి. అయితే ఈ ఫార్మసీ ద్వారా మన గవర్నమెంట్ సెక్టార్లో మనకు వచ్చే జాబ్స్ ఏముంటాయి, ఫార్మసీ ద్వారా మన గవర్నమెంట్ సెక్టార్లో మనకి ఏంటంటే ఫార్మసిస్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మన ఫార్మసిస్ట్గా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీ ఫార్మసీ ఎలిజిబిలిటీతో మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా మనకు ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి బెటర్ కెరియర్ ఆప్షన్ కాంపిటేటివ్ రంగంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది బెటర్ కెరియర్ ఆప్షన్ మనకు ఉంటుంది. దానికి క్వాలిఫికేషన్ అనేది బీ ఫార్మసీ ఉంటుంది. బీ ఫార్మసీ తర్వాత మనం ఎం ఫార్మసీ చేయొచ్చు. అంటే ఎంసెట్ పరంగా మనకి ఇది. ఒకవేళ మనకి ఎంసెట్ వద్దు, ఎంసెట్ కూడా మనకు రాలేదు అనుకుందాం, అనేక కారణాలు రాలేదు, మనకు వద్దు అనుకుందాం, నెక్స్ట్ మనకు ఆల్టర్నేటివ్ మనకు కావాలి ఏది, బైపీసీ పరంగా. అంటే సాధారణంగా మనం బైపీసీ ఏమనుకుంటామంటే ఈ రెండు రాలేవు, ఎంసెట్ రాలేదు, నీట్ రాలేదు, మనకి ఇక లేదు బైపీసీలో ఆప్షన్స్ అనే పక్షం లేదు. బైపీసీలో మనకు గ్రాడ్యుయేషన్ కన్నా ముందు క్లినికల్ కోర్సులు మనకు ఉంటాయి. ఈ క్లినికల్ కోర్సులు మనకి ఏముంటాయి వాస్తవంగా అంటే ఈ క్లినికల్ కోర్సులు కూడా మనకు ఉండేవి. ఇప్పుడు బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ మనకు వాస్తవంగా కూడా మనకి ఏముంటుంది, బీఎస్సీ రేడియాలజీ కావచ్చు, బీఎస్సీ సిటీ స్కాన్ టెక్నీషియన్, ఎంఆర్ఐ స్కాన్ టెక్నీషియన్, తర్వాత మనకు బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్, ఇవన్నీ కూడా మనకు వాస్తవంగా కూడా దేంట్లో ఉంటాయి మొత్తానికంటే కొత్త కోర్సులు మనకి ఏవైతే ఉంటాయో ఈ కొత్త కోర్సులన్నీ కూడా అంటే కార్డియాలజీ, ఇవన్నీ కూడా మనకు క్లినికల్ సైన్సెస్లో ఉంటాయి, క్లినికల్ కోర్సులలో ఉంటాయి. ఈ క్లినికల్ కోర్సులో మనకు సీట్ ఎట్లా రావాలి,
ఎట్లా అప్లై చేయాలి మనం మొత్తానికి అంటే వాస్తవంగా ఈ క్లినికల్ కోర్సులకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు, కానీ ఇంటర్మీడియట్లో మీకు వచ్చే మార్క్స్ ఆధారంగా ఏవైతే మనకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఈ కార్పొరేట్ హాస్పిటల్ సపరేట్గా ఈ కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తాయి మొత్తానికి. అంటే ఇవి కూడా 4 years కోర్స్ మనకు ఉంటుంది, తర్వాత వాళ్ళే ప్లేస్మెంట్ మనకు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా అంటే తక్కువ లైఫ్ స్పాన్లో తక్కువ టైంలో మనకు బెటర్ కెరీర్ ఆపర్చునిటీ మనకి ఏముంటే క్లినికల్ కోర్సులు మనకు ఉంటాయి. రేడియాలజీ కానీ, ఎంఆర్ఐ స్కాన్ టెక్నీషియన్, సిటీ స్కాన్ టెక్నీషియన్, తర్వాత మనకి ఏముంటుంది కార్డియాలజీ కావచ్చు, యాంజియోగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే క్లినికల్ కోర్సులలో మనకు ఉంటాయి. మొత్తం సోనోగ్రఫీ ఉంటుంది, రేడియాలజీ, ఇవన్నీ కూడా మనకు మొత్తం ఉంటాయి మొత్తానికి. అట్లా ఇవి కూడా చేసే అవకాశం మనకు ఉంటుంది. లేదు ఈ క్లినికల్ కోర్సులు కాకుండా నెక్స్ట్ ఆప్షన్ మనకేంది అంటే వాస్తవంగా కూడా బీఎస్సీ నర్సింగ్ కూడా ఇప్పుడు నీట్ అనేది కంపల్సరీ ఎలిజిబిలిటీ పెట్టడం జరిగింది, అది కూడా మైండ్లో ఉంచుకోవాలి. తర్వాత మనకు బీపీటీ అంటాం, మనం బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటాం. వాస్తవంగా కూడా ఈ బీపీటీ మనకు రావాలంటే ఇప్పుడు బీపీటీ సపరేట్ ఎంట్రన్స్ మనకు ఉన్నది, సపరేట్ ఎంట్రన్స్ రాస్తే మనం బీపీటీలో సీట్ వచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా మన క్లినికల్ కోర్సులు మనకు వద్దు, నెక్స్ట్ మనకు గ్రాడ్యుయేషన్ కావాలి. అంటే బైపీసీ పరంగా మనకున్న గ్రాడ్యుయేషన్ ఆపర్చునిటీస్ మనకి ఏమున్నాయి, ఈ గ్రాడ్యుయేషన్ ఆపర్చునిటీస్ పరంగా మనం తీసుకుంటే బైపీసీ పరంగా వాస్తవంగా కూడా బీఎస్సీ, బీజెడ్సీ అంటే మనం బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. లేదు మనకు కొత్త కోర్సులు కావాలి, కొత్త కోర్సులు మనకి ఏమేమి ఉన్నాయి వాస్తవం కూడా ఈ కొత్త కోర్సుల పరంగా మనం తీసుకుంటే వాస్తవంగా మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, ఇవన్నీ కూడా మనకి ఏముంటాయి మైక్రోబయాలజీలో ఉంటాయి మొత్తానికి. అంటే ఈ ఫోరెన్సిక్ సైన్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకు మైక్రోబయాలజీలో ఉంటాయి. అయితే వాస్తవంగా కూడా ఓన్లీ గర్ల్స్కి మాత్రమే న్యూట్రిషన్ డైటెటిక్స్ కోర్స్ మనకు ఉంటుంది. అంటే గర్ల్స్ మాత్రమే ఎలిజిబిలిటీ కోర్సుకు ఇంటర్మీడియట్ తర్వాత మార్క్స్ బేస్ మీద ఈ న్యూట్రిషన్ డైటెటిక్స్ కోర్స్ అనేది మనకు ఉంటుంది మొత్తానికి. ఈ కోర్సు గర్ల్స్ మాత్రం ఎలిజిబుల్ కాబట్టి దీని కూడా బెటర్ ఫ్యూచర్ మనకు ఉంటుంది. అయితే ఈ కోర్స్ అనేది చాలా తక్కువ కాలేజీలలో ఉంటుంది. అంటే మనకు వాస్తవంగా కోటి ఉమెన్స్ కాలేజ్ అవుతుంది, కోటి ఉమెన్స్ కాలేజ్లో ఈ కోర్స్ ఉంది. తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో ఈ న్యూట్రిషన్ కోర్స్ అనేది ఉంటుంది. న్యూట్రిషన్ బీఎస్సీ న్యూట్రిషన్ చేసిన తర్వాత ఫర్దర్ ఎంఎస్సీ న్యూట్రిషన్ చేస్తే మన కార్పొరేట్ హాస్పిటల్స్లో న్యూట్రిషనిస్ట్గా మనకు బెటర్ ఆపర్చునిటీ దొరికే అవకాశం మనకు ఉంటుంది, బెటర్ జాబ్స్ దొరికే అవకాశం మనకు ఉంటుంది. ఇప్పుడు అది కాకుండా మనకు వాస్తవంగా కూడా ఈ కొన్ని డిఫరెంట్ కోర్సులు కూడా మనకు దీంట్లో ఉంటాయి. ఏంటంటే మన బైపీసీ పరంగా కూడా ఆప్థమాలజీ అంటే మనం అంటే డిప్లొమా ఇన్ ఆప్థమాలజీ అంటాం మనం. ఇది ఇంటర్మీడియట్ తర్వాత మనకు మార్క్స్ బేస్ మీదనే ఈ ఆప్థమాలజీ కోర్స్ మనం అంటే ఐకి సంబంధించి కోర్స్ మనం చేసుకోవచ్చు. ఆప్థమాలజీ తర్వాత బీఎస్సీ ఆప్థమాలజీ ఉంటుంది, బీఎస్సీ ఆప్థమాలజీ తర్వాత మనకి ఆప్థమాలజీ కూడా ఉంటుంది. అంటే ఈ ఐ స్పెషలిస్ట్గా మనం మారే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎంబీబీఎస్లో మనం మిస్ అయినా కూడా మొత్తానికి. ఇది మనకు వాస్తవంగా కూడా గ్రాడ్యుయేషన్ పరంగా మనకున్న అవకాశాలు. లేదా గ్రాడ్యుయేషన్ కూడా మనకొద్దు, కాంపిటేటివ్ కార్నర్ అంటే మనకున్న ఆప్షన్స్ సేమ్. అంటే ఏదైనా కూడా మనకు ఆర్ఆర్బీ అంటే రైల్వే ఎగ్జామ్స్, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్, తర్వాత విఆర్ఐ ఎగ్జామినేషన్, తర్వాత కానిస్టేబుల్ కానీ ఈ ఎగ్జామినేషన్స్ మనకు ఉంటాయి మొత్తానికి. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇవన్నీ మనకి ఏమొద్దు బైపీసీ పరంగా అనుకున్నా కూడా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు మొత్తానికి. ఇది బైపీసీ పరంగా మనకున్న కెరీర్ ఆప్షన్స్ మొత్తానికి. తర్వాత నెక్స్ట్ మనం తీసుకుంటే సిఈసి. అంటే వాస్తవంగా మనం ఏమనుకుంటామంటే ఇంటర్మీడియట్ తర్వాత సైన్స్ కోర్సెస్ బెటర్ ఆపర్చునిటీ కోర్సెస్, సైన్సెస్లో మనకు బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. అంటే సిఈసి అంటే ఎవరికైతే మనకు అంటే బైపీసీ, ఎంపీసీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, తక్కువ చదవాలనుకుంటారో, ఎవరైతే ఈజీ సబ్జెక్ట్స్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే సిఈసి తీసుకుంటారని మనం అనుకుంటాం. కానీ సిఈసిలో ఉండే కెరీర్ ఆప్షన్స్ వేరే ఏ కోర్సులలో మనకు ఉండవు. ఎందుకంటే ఒకవేళ మీ టార్గెట్ కాంపిటేటివ్ కార్నర్ అయితే, ఒకవేళ మీ టార్గెట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయితే, ఒకవేళ మీ టార్గెట్ సివిల్స్ అయితే, ఒకవేళ మీ టార్గెట్ టీఎస్పీఎస్సీ అయితే, ఒకవేళ మీ టార్గెట్ కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మీరు అనుకుంటే కంపల్సరీ సిఈసి అనేది మనం ప్రిఫర్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిఈసి మీరు తీసుకుంటే మనం సివిక్స్ అంటే ఇప్పుడు మనం పొలిటికల్ సైన్స్గా మార్చింది, అది ఎకనామిక్స్, కామర్స్, ఈ 3 సబ్జెక్టులు మనకు ఉంటాయి. అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా మనకు సివిక్స్ కానీ, హిస్టరీ కానీ, లేకపోతే మనకి ఎకనామిక్స్ కానీ ఇవన్నీ కానీ కామన్గా మనకు అడుగుతారు. కాబట్టి కంపల్సరీ దీనిపైన మనకు అవగాహన ఉండాల్సిన అవసరం మనకు ఉంది. అంటే సిఈసి పరంగా మనకున్న ఆప్షన్స్ మనకి ఏమున్నాయి? ఫస్ట్ సిఈసి పరంగా మనం చూసుకుంటే వాస్తవం కూడా ఫస్ట్ ప్రిఫర్డ్ ఎట్లయితే మనము ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ అంటామో, బైపీసీ అంటే డాక్టర్ కోర్స్ అంటామో, సిఈసి అంటే మనకున్న ఆపర్చునిటీ వాస్తవంగా కూడా మనకి ఏముంటుంది అంటే సిఏ ఎగ్జామినేషన్ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనకున్న డిజిటల్ మార్కెటింగ్ యుగంలో వాస్తవం కూడా అకౌంటెన్సీ పెరుగుతున్న కాలంలో, డిజిటల్ కరెన్సీ పెరుగుతున్న కాలంలో, కంపల్సరీ అకౌంట్స్ పైన ఫోకస్ పెడుతున్న కాలంలో చార్టెడ్ అకౌంటెన్సీ అనేది చాలా డిమాండ్ ఉన్న ఇప్పుడు కోర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఏదైనా కూడా టాక్సేషన్, జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అన్నీ మొత్తం టాక్సేషన్తో కూడుకున్నది, అకౌంట్స్తో కూడుకున్నది, కామర్స్ పైన ఫోకస్ చేస్తారు. కాబట్టి సిఏకు చాలా డిమాండ్ ఉన్నది మొత్తానికి. అంటే సిఏ చేయాలంటే వాస్తవంగా సిఈసీ తీసుకోవాలన్నా, అంటే ఎంపీసీ బైపీసీ వాళ్ళు సిఏ చేయొద్దా? ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఎవరైనా కూడా సిఏ చేయొచ్చు వాస్తవంగా కూడా. కాకపోతే ఏంటంటే సిఏ మనకు చేయాలన్నప్పుడు కామర్స్ అనేది ఉంటుంది కాబట్టి సిఈసీ వాళ్ళ కామర్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది.
అంటే సీఏ ఎట్లా చేయాలి, సీఏ అంటే ఏం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వాస్తవంగా సీఏ ఒకవేళ మనం ఎంట్రన్స్ క్లియర్ చేయాలనుకుంటే సీఏకి మన ఎలిజిబిలిటీ మనకి ఏముంటుందంటే సీఏకి ఫస్ట్ మనకు ఉండేది సీఏ సిపిటి ఎంట్రన్స్ మనకు ఉంటుంది, అంటే కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనం అంటాం. ఆ తర్వాత మనకు ఐసీడబ్ల్యూఏ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది, లాస్ట్ సీఏ ఫైనల్ ఉంటుంది. ఈ 3 స్టెప్స్ క్లియర్ చేసేస్తే మనం సీఏ అనేది క్లియర్ చేయడం అయితే 5 years కోర్స్ మొత్తానికి ఇది. అంటే ఎట్లయితే లా ప్రాక్టీస్ చేస్తామో సీఏ కూడా అట్లే ప్రాక్టీస్ మనం చేయాల్సి వస్తుంది. సీఏ మనకున్న ఆప్షన్. సీఏ ఒకవేళ మనకు వద్దు, నెక్స్ట్ మనకేముంది సిఈసి పరంగా. జనరల్గా మనకు సిఈసి పరంగా బెటర్ ఆపర్చునిటీ మనం ఏమంటామంటే బీకామ్ అంటాం మనం, ఎందుకంటే కామర్స్ మనకు ఉంటుంది కాబట్టి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ మనం అంటాం. ఈ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ మనం చేస్తే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ తర్వాత మనకున్న ఆప్షన్ మనకి ఏముంటుంది, నెక్స్ట్ ఏంటంటే ఎంకామ్ అంటాం మనం, అంటే మాస్టర్ ఆఫ్ కామర్స్ అంటాం. మాస్టర్ ఆఫ్ కామర్స్ చేయాలన్నా, ఎంసీఏ చేయాలన్నా, ఎంబీఏ చేయాలన్నా కూడా ఐసెట్ ఎగ్జామినేషన్ మనం క్లియర్ చేయాల్సి వస్తుంది మొత్తానికి. కానీ మాస్టర్ ఆఫ్ కామర్స్ అనేది మనం సాధారణంగా యూనివర్సిటీలో మనం చేస్తాం. ఎంబీఏ ఎంసీఏ చేయాలంటే మనం ఐసెట్ ఎగ్జామినేషన్ మనం క్లియర్ చేయాల్సి వస్తుంది మొత్తానికి. అది కాకుండా మనకు బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎవరికైతే ఎంబీఏ చేయాలని అనుకుంటారో కంపల్సరీ ఎంబీఏ చేయాలనుకున్న బీబీఏ చేస్తే బెటర్ ఆపర్చునిటీ, బెటర్ డైరెక్ట్లీ మీరు మాస్టర్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ కానీ ఫైనాన్స్ కానీ 2 కూడా మనం చేసుకోవచ్చు మొత్తానికి. ఇవి కాకుండా సాధారణంగా మనకి ఇంకేముంటాయి మొత్తానికి అంటే ఈ దేని పరంగా, సిఈసి పరంగా బీఏ అంటాం, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో మనకు తెలిసింది వాస్తవంగా ఏమిటంటే బీఏ హెచ్ఈపీ, బీఏ ఈపీపీ అంటాం వాస్తవంగా. హెచ్ఈపీ అంటేనేమో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. ఈపీపీ అంటేనే మనకు ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇవి కాకుండా కొత్త కోర్సులు మనకి ఏమున్నాయి వాస్తవంగా, ఏది సిఈసి పరంగా సోషియాలజీ, ఆంథ్రపాలజీ, రూరల్ డెవలప్మెంట్, టూరిజం డెవలప్మెంట్, తర్వాత మనకు మాస్ కమ్యూనికేషన్స్. అంటే మనం వాస్తవంగా ఏమంటామంటే బీసీజీ అంటాం, బ్యాచిలర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్. అంటే బీఏ కాకుండా ఇది ఒకటి వస్తుంది మనకు. ఇట్లా మనకు డిఫరెంట్ కోర్సెస్ మనకి దేంట్లో ఉంటాయంటే మనకు సిఈసి పరంగా, అంటే బీఏ పరంగా మనకు డిఫరెంట్ కోర్సెస్ మనకు ఉంటాయి మొత్తానికి. అంటే జర్నలిజం కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా మనం దీంట్లో మనం బీఏలో మనం చేసుకోవచ్చు మొత్తానికి. ఇవి కాకుండా కామన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనం రాయొచ్చు ఏదైనా కూడా, అంటే ఆర్ఆర్బీ, రైల్వే ఎగ్జామినేషన్స్ కావచ్చు, తర్వాత ఈ ఎగ్జామినేషన్స్ మనకి ఏది ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కామన్గా మనం రాయొచ్చు. అయితే ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉంటాయి. లేదంటే మనం హోటల్ మేనేజ్మెంట్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, మల్టీమీడియా కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా మన టూరిజం డెవలప్మెంట్ కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు. అంటే సిఈసి పరంగా మనకు ఆప్షన్స్ లేవు మనం అనుకోవద్దు వాస్తవం కూడా, ఎందుకంటే సోషియాలజీ, ఆంథ్రపాలజీ, జర్నలిజము, మాస్ కమ్యూనికేషన్స్, టూరిజం డెవలప్మెంట్ ఇవన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇవన్నీ కూడా కొత్త కెరియర్ మనకు వచ్చినాయి కాబట్టి ఆ సిఈసిలో కూడా మనం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి మొత్తానికి దీని పరంగా కూడా. అంటే ఇవి అయిపోయిన తర్వాత బీఏ తర్వాత మనం ఏం చేస్తాం, బీఏ తర్వాత మనం వాస్తవం కూడా ఎంఏ పరంగా కూడా లింగ్విస్టిక్స్ అంటాం మనం. అంటే బీఏ లింగ్విస్టిక్స్ అంటే లింగ్విస్టిక్స్ అంటే లాంగ్వేజెస్, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఉర్దూ, ఇవన్నీ ఎంఏ సాంస్క్రిత్ ఇవన్నీ కూడా చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది. అది బీఏ లింగ్విస్టిక్స్ చేస్తే ఇవన్నీ కూడా చేస్తాయి. ఎందుకంటే ఫ్యాకల్టీ పొజిషన్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్, ఫ్యాకల్టీ పొజిషన్ ఈజ్ ద డిమాండింగ్ పొజిషన్. అందరు డాక్టర్లు, అందరు ఇంజనీర్లు, అందరూ అన్నీ కావాలనుకుంటే మళ్ళీ చెప్పేటోడు ఎవడు ఉంటాడు, అంటే చెప్పే టీచింగ్ ఫీల్డ్కి ఎవడు వస్తాడు. అందుకే ఫ్యాకల్టీ కూడా కావాలి కాబట్టి ఎంఎస్సీ, ఎంఎల్ చేస్తే కంపల్సరీ ఈ ఆప్షన్స్ కూడా మనకు ఉంటుంది. ఇది మనకు సిఈసి పరంగా ఉన్న ఆప్షన్స్ మొత్తానికి. ఎంఈసి మనం అంటాం, అంటే ఎంఈసి అంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఎవరైతే సీఏ ప్రిఫర్ చేయాలనుకుంటారో మ్యాక్సిమం వాళ్ళు ఎంఈసి ప్రిఫర్ చేస్తారు మొత్తానికి. అది ఎంఈసి మనం ఒకవేళ సీఏ రాకపోయినా కూడా మ్యాథమెటిక్స్ సైడ్ కూడా, మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో ఉండే ఆపర్చునిటీస్ సైడ్ కూడా మనం వెళ్ళిపోవచ్చు మొత్తానికి. ఇది మనకున్న ఆపర్చునిటీస్. ఏది తర్వాత హెచ్ఈసి కోర్స్ కూడా మనకు ఉంటుంది, హిస్టరీ, ఎకనామిక్స్, తర్వాత మనకు సివిక్స్ 3 ఉంటాయి, అది హెచ్ఈసి అంటాం. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒకవేళ మీ టార్గెట్ అయితే హెచ్ఈసి అనేది మీకు బెటర్ ఆప్షన్, ఎందుకంటే మీకు ఎక్కువ టైం దొరుకుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మీకు క్లియర్ చేసే అవకాశం మీకు మొత్తానికి ఉంటుంది. ఇవి మనకు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి పరంగా మీకున్న ఆల్టర్నేటివ్ రూట్స్ మొత్తానికి. అంటే ఇవి కాకుండా జనరల్గా లా కోర్సెస్ మనం అంటాం. అంటే లా కోర్స్కి ఎలిజిబిలిటీ ఏముంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ పరంగా లా కోర్స్ ఎలిజిబిలిటీ ఏదంటే ఎల్ఎల్ఎం అంటాం మనం, అంటే 5 years లా మనకు ఉంటుంది మొత్తానికి, అది ఎల్ఎల్ఎం లా అంటాం. క్లాట్ ఎగ్జామినేషన్ మనకు లా ఎంట్రన్స్ ఎగ్జామ్, అంటే నేషనల్ లెవెల్లో ఒకవేళ మనకు బెటర్ లా ఇన్స్టిట్యూట్లలో మనకు ఒకవేళ లా సీట్ రావాలంటే మనం క్లాట్ ఎగ్జామినేషన్, కామన్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనం అంటాం. అంటే నల్సార్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో మనకి ఒకవేళ లా సీట్ రావాలంటే ఈ ఎగ్జామినేషన్ మనం క్లియర్ చేయాలి. లేదంటే లోకల్గా, అంటే జనరల్గా మనకు మన స్టేట్లో ఒకవేళ మనకు సీట్లు రావాలనుకున్నప్పుడు మనం లా సీట్ ఎగ్జామినేషన్ కూడా దాని పరంగా క్లియర్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత లా చేసుకోవాలనుకుంటేనేమో మనకి ఎల్ఎల్ఎం లా చేసుకోవచ్చు. డిగ్రీ తర్వాత, గ్రాడ్యుయేషన్ తర్వాతనేమో ఎల్ఎల్బి కోర్స్ మనం చేసుకోవచ్చు మొత్తం. లా అంటే లాలో కూడా మనకి ఇప్పుడు చాలా మట్టుకు బెటర్ కెరీర్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే జనరల్గా మనం లాయర్ అంటే సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ కాకుండా బెటర్గా ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయంటే వాస్తవం కూడా కార్పొరేట్ లా మనకున్నది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా మనకు ఉంది. ఎందుకంటే కార్పొరేట్ సెక్టార్, కార్పొరేట్ రంగం పెరుగుతున్న క్రమంలో కంపల్సరీ ప్రతి కార్పొరేట్ ఆఫీస్, ప్రతి కార్పొరేట్ ఫర్మ్ అనేది కంపల్సరీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటే లీగల్ ఆఫీసర్ని కంపల్సరీ అపాయింట్ చేస్తుంది. కాబట్టి కార్పొరేట్ లా కూడా చాలా
చాలా డిమాండ్ మనకు ఉంది కాబట్టి అది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లా పరంగా కూడా ఎంపీస్ అయినా బైపీస్ అయినా సిఈస్ అయినా ఏ కోర్స్ తీసుకున్నా కూడా లా కెరియర్ మనకు వచ్చే అవకాశం కంపల్సరీ మనకు ఉంటుంది. ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే లాలో కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనకి ఏమున్నాయంటే ఈ కెరియర్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే వాస్తవంగా కూడా 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ మనం తీసుకుంటున్నాం అంటే మనకు వాస్తవంగా కూడా పాలిటెక్నిక్ కానీ లేకపోతే మనకు వొకేషనల్ కోర్సెస్ కానీ లేకపోతే ఐటీఐ కానీ ఐటీఐలో కూడా మనం తీసుకుంటే ఫిట్టర్ కానీ ప్లంబర్ కానీ మనం టెక్నీషియన్ల పరంగా ఎలక్ట్రీషియన్ కానీ ఇవి కూడా మన ఐటీఐలో ఉంటాయి. తర్వాత మనం పాలిటెక్నిక్ తీసుకుంటే పాలిటెక్నిక్ కోర్స్ పాలిసెట్ ఎగ్జామినేషన్ మనం రాస్తాం. అంటే పాలిటెక్నిక్ మనం తీసుకుంటే ఒకవేళ పాలిటెక్నిక్ తర్వాత ఏమైందంటే మనం లాటరల్గా ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ ఎంట్రీ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎవరికైతే ఎంపీసీ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు పాలిటెక్నిక్ తీసుకోవచ్చు మొత్తాన్ని. వొకేషనల్ కోర్సెస్ మనకు ఉంటాయి. అంటే ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఇవన్నీ కూడా మన వొకేషనల్ కోర్సెస్లో మనం చేసుకునే అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే మనము ఏ కోర్స్ తీసుకున్నా అంటే 10th క్లాస్ అనేది మనకి ఎట్లా ఉన్నదంటే మనం సెకండరీ ఎడ్యుకేషన్ ఆ తర్వాత మనం ఇంటర్మీడియట్ తీసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ అనేది మన కెరియర్ టర్నింగ్ పాయింట్. టోటల్లీ మీరు ఏదైతే గ్రూప్ తీసుకుంటారో ఆ గ్రూప్ పైన మీ కెరియర్ మొత్తం ఆధారపడి ఉంటుంది, మీ ఫ్యూచర్ మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. వాస్తవం కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ మిస్ అయితే ఆల్టర్నేటివ్ గోల్ మనకు ఖచ్చితంగా ఉంటే దానిపైన మనం వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఎక్కడ మనం పోవాలన్నా ఒక డెస్టినీకి మనం చేరాలనుకుంటాం, ఒక రూట్ మనం ఎంచుకుంటాం, ఆ రూట్ బ్లాక్ అయితే వేరే రూట్ మనం వెతుక్కుంటాం. ఇది కూడా అంతే. మొత్తం జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలు మనకు రాకపోవచ్చు. అనుకున్న లక్ష్యాలు రాకపోయినప్పుడు ఆల్టర్నేటివ్ రూట్స్ ద్వారా మనం అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి ఈ ఆల్టర్నేటివ్ రూట్స్ కంపల్సరీ మనకు ఉండాలి. అంటే మనం ఈ గ్రూప్లలో మనకి ఈ కెరీర్ ఆప్షన్స్ మనకు ఉంటాయని చెప్పి మనం అనుకుంటున్నాం. అంటే వాస్తవంగా కూడా ఏదైనా మనం ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు హార్డ్ వర్క్ అన్న ముఖ్యం. మనం ఏం చేయాలంటే హార్డ్ వర్క్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే కష్టపడి చదవడం కన్నా ఇష్టపడి చదివితే మనం అనుకున్న కెరియర్ మనం తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవం కూడా ఎంత ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. అంటే మొత్తం కూడా మీ ఫింగర్ టిప్స్లో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వస్తూ ఉంటుంది. ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏది మీరు తీసుకుని నీట్ అయినా లేకపోతే ఐఐటీ అయినా లేకపోతే లా ఎంట్రన్స్ అయినా సిఏ అయినా మొత్తం మీకు యూట్యూబ్లో పోతే లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది, అందరికి ఇన్ఫర్మేషన్ దొరికే పరిస్థితి ఉన్నది. కాబట్టి స్మార్ట్ వర్క్ ఎవరైతే చేస్తారో షెడ్యూల్ ప్రకారం బెటర్ ప్లాన్ ప్రకారం ఎవరైతే పోతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. కాబట్టి కంపల్సరీ యూ షుడ్ బీ ఎ వారియర్ టు సక్సీడ్ ఇన్ యువర్ కెరియర్. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మీ కెరియర్ కరెక్ట్ ప్లాన్ చేసుకోండి. అంటే మీరు ఏదైతే గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారో గ్రూప్ సెలెక్ట్ చేసుకోకన్నా ముందే ఖచ్చితంగా కూడా దాని నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమున్నాయి అంటే ఓన్లీ ఎంపీస్ అంటే ఇంజనీరింగ్ అని కాకుండా బైపీస్ అంటే ఓన్లీ డాక్టర్ కోర్సులు కాకుండా సిఈస్ అంటే సిఏనో లేకపోతే ఇంకోటి అనేది కాకుండా ఆల్టర్నేటివ్ రూట్స్ ఆపర్చునిటీస్ మనకి ఏమున్నాయి, ఇంకా హై లెవెల్ ఆపర్చునిటీస్ మనకి ఏమున్నాయి మొత్తం తెలుసుకుంటే అంటే వాస్తవంగా కూడా తీసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఎంఎస్సీ అంటాం మనం. అంటే ఫ్యాకల్టీ పొజిషన్ రావాలంటే మనం ఎంఎస్సీ అంటాం వాస్తవంగా. అంటే ఇప్పుడు మనం లెక్చరర్లు మనకు ఉంటారు, టీచర్లు మనకు ఉంటారు మొత్తానికి. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం అందరు డాక్టర్లు అందరు ఇంజనీర్లు అందరు లాయర్లు అందరు అన్న అయిపోతే వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరు? కాబట్టి ఈ ఫ్యాకల్టీ పొజిషన్ కూడా కంపల్సరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎంఎస్సీ ఎవరైతే చేయాలనుకుంటారో ఎంఎస్సీ చేయాలనుకున్నప్పుడు వాస్తవంగా గ్రాడ్యుయేషన్ తర్వాత యూనివర్సిటీ ఎంట్రన్సెస్ మనకు ఉంటాయి. యూనివర్సిటీ ఎంట్రన్సెస్ క్లియర్ చేస్తే మీరు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎంఏ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. బెటర్ కెరీర్ పొజిషన్లో పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాకల్టీ పొజిషన్ కూడా చాలా డిమాండ్ ఉంది. వాస్తవంగా ఇప్పుడు ఏముంటుందంటే లెక్చరర్ పొజిషన్కి జాబ్స్ రావు, ప్యాకేజ్ ఉండవు అని చెప్పి ఐటీ ఫీల్డ్ ఎంతైతే ప్యాకేజెస్ ఉన్నాయో అంతే ప్యాకేజెస్ మనకు కార్పొరేట్ సెక్టార్లో ఫ్యాకల్టీ పొజిషన్కి ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ పెంచుకుంటే ఆటోమేటికల్లీ ఇయర్లీ ప్యాకేజెస్ కూడా మనకు దగ్గర 30-40 lakhs 50-60 lakhs 70-80 lakhs కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యాకల్టీ పొజిషన్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఒకవేళ మీకు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా మీకు ఉంటాయి. అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ మనకి ఏవైతే ఉంటాయో ఈ సెంట్రల్ యూనివర్సిటీలో మనకి ఇంటిగ్రేటెడ్ కోర్సు కూడా మనకు ఉంటాయి. అంటే మనం ఒకవేళ ఎంఎస్సీ మనం బయోకెమిస్ట్రీ చేయాలనుకుంటాం, ఎంఎస్సీ జువాలజీ చేయాలనుకుంటాం, ఎంఎస్సీ మనం ఒకవేళ మైక్రోబయాలజీ చేయాలనుకుంటాం. అంటే మన డిగ్రీ ప్లస్ పీజీ రెండు కూడా మనకి ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో మనకు ఉంటుంది. కాబట్టి టాప్ మోస్ట్ ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయి అంటే ఐఐటి సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి హైదరాబాద్ కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ లక్నో కావచ్చు, బనారస్ హిందూ యూనివర్సిటీ కావచ్చు, ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ యూనివర్సిటీ కూడా ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తాయి. కాబట్టి అవి కూడా మన వాటిపైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా మనం ఇంటర్మీడియట్ తర్వాత ఒకవేళ మన టీచింగ్ కోర్సులో మీరు పోవాలనుకుంటారు. టీచింగ్ కోర్సులో మీకు ఉండే ఆప్షన్ ఏంటంటే డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటాం.
తర్వాత గ్రాడ్యుయేషన్ పరంగా తీసుకుంటే బీఎడ్ బ్యాచులర్ ఇన్ ఎడ్యుకేషన్ 2 years కోర్స్ ఇది. తర్వాత ఎంఎడ్ అంటే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే ఎవరైతే మనకు ఒకవేళ టీచింగ్ ఫీల్డ్కి రావాలనుకుంటారో కంపల్సరీ డిఎడ్ కానీ బీఎడ్ కానీ ఎంఎడ్ కానీ కావాల్సి ఇది కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ లైఫ్కి సంబంధించి మీ కెరియర్కి సంబంధించి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. రూట్స్ ఒకసారి క్లియర్గా మీరు అనలైసిస్ చేసుకోండి. ఏ రూట్స్ మనకు ఉన్నాయి, ఆల్టర్నేటివ్ గోల్స్ మనకి ఏమున్నాయి, అవి ఏమున్నాయి అన్ని మొత్తం కూడా మీరు ఆలోచించుకొని అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ యాక్చువల్లీ యూ విల్ బి సక్సీడెడ్, యూ విల్ బి సక్సెసర్ ఇన్ యువర్ గోల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ కెరియర్. Thank you. CT Cable.